హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ ఫుడ్ విషెస్. ఈ బూడిద గుమ్మడికాయతోటి వడియాలు పెట్టుకుందాము. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా గుమ్మడికాయని నేను ఒక 1/4 పీస్ మాత్రమే తీసుకున్నాను. ముక్కల కింద కట్ చేసుకోవాలా. ఈ మిరపగుళ్ళను నానబెట్టేసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేయాలా. ఎలా చేయాలో ఏంటో చూద్దాము. ఈ మిరపగుళ్ళని మిక్సీలో వేసేసుకున్నాం. ఇందులోను రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. ఎక్కువ వేయద్దు. ఎక్కువ కనుక వేసాము అంటే ఎండిపోయిన తర్వాత ఇవి చాలా ఉప్పుగా ఉంటాయి. ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. అలాగే ఇంగు కూడా వేసేసుకుందాం. గ్రైండ్ చేద్దాం. జాగ్రత్తగా కొద్దిగా నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలా. ఎక్కువ పలచగా చేసుకోకూడదు. ఇది గ్రైండ్ చేసుకున్నాము. ఈ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇది అంతటిని కూడాను దీనిలో వేసి కలిపేసుకుందాము. అవి ఒక పేపర్ వేసుకున్నాము. ఈ ప్లేట్ ఒకటి తీసుకొని ప్లేట్ కడిగేసి దానిపైన ఈ పేపర్ వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ తోటి చిన్నవి ఇలాగా పెట్టేసుకొని ఈ ప్లేటు తీసుకొని ఎండలో పెట్టేసుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట.